ప్రకృతి తన అందాలను కొండల రూపంలో ఆవిష్కరించిన చోట, భక్తి తన పరాకాష్ఠను ఆలయ రూపంలో నిలిపిన చోట, చరిత్ర, పురాణం, విశ్వాసం ఒకే చోట కలిసిన పవిత్ర క్షేత్రం సింహాచలం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి వాయువ్య దిశలో సుమారు 16 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల మధ్య గర్వంగా నిలిచిన ఈ దివ్యక్షేత్రం వేల సంవత్సరాల కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగుతోంది. ఇక్కడ కొండల నిశ్శబ్దం మనసుకు ప్రశాంతనిస్తుంది. వృక్షాల మధ్య వీచే గాలి భక్తి భావాన్ని మెలుకొల్పుతోంది. ఆలయ ఘంటారావాలు ప్రతి హృదయంలో దైవానుభూతులు నింపుతున్నాయి. సింహాచలం ఈ పేరుకు కూడా ఒక అద్భుతమైన అర్థం ఉంది. సింహ అంటే నరసింహస్వామి, అచలం అంటే చలనం లేని కొండ అని అర్థం. అంటే సింహస్వరూపుడైన నరసింహుడు కొండపై కొలువై ఉన్న పవిత్ర స్థలం అనే అర్థంతో ఈ ప్రాంతం సింహాచలంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని భక్తులు ప్రేమగా అప్పన్న స్వామి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడిని తండ్రిలా ఆరాధిస్తాడనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది. సింహాచలం ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది చరిత్రకు జీవసాక్ష్యం, శిల్పకళకు అద్భుతమైన నిదర్శనం, భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన మహాపుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి ముందుగా కనిపించేది ప్రకృతి అందం, పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, చల్లని గాలి. ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ ప్రతి దేవాలయం వెనుక ఒక దివ్యమైన కథ దాగి ఉంటుంది. సింహాచలం కూడా మహిమాన్వితమైన క్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ధర్మం కోసం, భక్తిని కోసం, సత్యం కోసం జరిగిన దివ్యలీల. సత్యయుగంలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు అసుర సోదరులు దేవతలను తీవ్రంగా బాధించేవారు. హిరణ్యాక్షుడు భూమాతను సముద్ర గర్భంలోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి తన దంతాలపై భూమాతను ఎత్తి మళ్లీ తన స్థానంలో ప్రతిష్ఠించాడు. తన సోదరుడు మరణించడంతో హిరణ్యకశిపుడు విష్ణువుపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. అతను 1000 సంవత్సరాల కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా కోరాడు: నన్ను మనిషి చంపకూడదు, మృగం చంపకూడదు, పగలు కాదు, రాత్రి కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ఏ ఆయుధంతోనూ కాదు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరంతో హిరణ్యకశిపుడు తను అమరుడని భావించి రాజ్యమంతా నన్నే దేవుడిలా పూజించాలి అని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయస్సులోనే శ్రీ మహావిష్ణువు పట్ల అచంచలమైన భక్తిని పెంచుకున్నాడు. ప్రతి క్షణం ఓం నమో నారాయణ. సింహాచలం ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది భక్తి. కానీ ఈ పవిత్ర క్షేత్రం కేవలం భక్తికే కాదు, 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర తనలో దాచుకున్న అద్భుతమైన వారసత్వానికి కూడా నిలువెత్తు నిదర్శనం. ప్రతి రాయి, ప్రతి శిల్పం, ప్రతి స్తంభం ఒకే చరిత్రను చెబుతోంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సింహాచల క్షేత్రం అనేక రాజవంశులైన పాలనలో అభివృద్ధి చెందింది. తూర్పు గంగ రాజులు, చాణుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, ఆ తరువాత విజయనగర సామ్రాజ్యపు మహారాజులు ఈ క్షేత్రాన్ని తమ వంతు సేవ అందించారు. ప్రతి రాజు స్వామివారి భక్తుడిగా ఈ ఆలయం నిర్మాణానికి, అభివృద్ధికి తోడ్పడ్డారు. విజయనగర సామ్రాజ్య మహారాజు శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం స్వామివారిపై అపారమైన భక్తి కలిగి ఉన్నారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శాసనాలు చరిత్రకు మాట్లాడే సాక్ష్యాలు. కాగితం కాలిపోవచ్చు, కానీ రాతిపై చెక్కిన చరిత్ర శతాబ్దాల పాటు నిలిచి ఉంటుంది. అందుకే సింహాచల శాసనాలు భారతీయ చరిత్ర పరిశోధనలో విశేష ప్రాధాన్యం పొందాయి. ఒక కొండ, ఒక దేవాలయం, కానీ లక్షలాది మంది భక్తులను ఒకే మార్గంలో నడిపించే మహాభక్తి యాత్ర. అదే సింహాచలం గిరి ప్రదక్షిణ. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇది కేవలం నడక కాదు, ఇది భక్తి, విశ్వాసం, సహనం, ఆత్మస్మరణకు ప్రతీక. ఆషాఢ పౌర్ణమి రాత్రి గడియారం అర్ధరాత్రిని సూచించగానే జై నరసింహ గోవింద అనే నినాదాలతో యాత్ర ప్రారంభమవుతుంది.
చిన్నపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు మహిళలు, యువకులు, కుటుంబాలు అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతారు. సింహాచలం గిరి ప్రదక్షిణ మొత్తం సుమారు 32 కిలోమీటర్ల మేర సాగుతోంది. కొండ చుట్టూ ఏర్పాటు చేసిన ఈ పవిత్ర మార్గాన్ని భక్తులు కాలినడకన పూర్తి చేస్తారు. మార్గమంతా భక్తుల నామస్మరణ, భజనలు, హరినామ సంకీర్తనలు. ఈ మహాయాత్రలో మరో విశేషం సేవాభావం. మార్గమంతా వందలాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. త్రాగునీరు, మజ్జిగ, పండ్లు, వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు అన్నీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇది మానవ సేవ, మాధవ సేవ అనే భారతీయ సంస్కృతికి ప్రతీక. కానీ ఈ గిరి ప్రదక్షిణ ఎలా ప్రారంభమైంది, దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మనం పురాణ కాలానికి వెళ్ళాలి. హిరణ్యాక్షుడిని వాతావరణంలో సంహరించిన మహావిష్ణువు తరువాత హిరణ్యకశిపుని నరసింహావతారంలో సంహరించి భక్త ప్రహ్లాదుని రక్షించాడు. స్థల పురాణం ప్రకారం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సంహరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వాటిలో ఒక సందర్భంలో అతడిని సముద్రంలో పడవేసి ఒక భారీ పర్వతాన్ని అతడి మీద ఉంచాడని కథనం చెబుతోంది. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ పర్వతాన్ని తొలగించి ప్రహ్లాదుని రక్షించాడని, అనంతరం వరాహ నరసింహ రూపంలో ఈ క్షేత్రంలో వెలిశాడని విశ్వసిస్తారు. ఆ దివ్యస్మృతికి గుర్తుగా భక్తులు స్వామివారు వెలిసిన ఈ పర్వతగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించారని స్థానిక సంప్రదాయం చెబుతోంది. కాలక్రమేణా అది ఒక మహా ఆధ్యాత్మిక ఉత్సవంగా రూపాంతరం చెందింది. హిందూ సాంప్రదాయంలో గిరి అంటే దేవుని స్వరూపమే. కొండను చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే స్వయంగా దైవాన్ని ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రతి అడుగును ఒక ప్రార్థన, ప్రతి శ్వాస ఒక జపం, ప్రతి కిలోమీటరు ఒక తపస్సుగా భావిస్తారు. సింహాచలం గిరి ప్రదక్షిణ సాధారణ నడక కాదు. ఇది శరీరాన్ని పరీక్షించే యాత్ర మాత్రమే కాదు, మనస్సును శుద్ధి చేసే ఆధ్యాత్మిక సాధన. భక్తులు గోవింద, జై నరసింహ,